దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఈ క్రిస్మస్ రోజులలో ఉంటున్నాం కాబట్టి ప్రతి రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. చూడండి, అనేక ప్రాంతాలలో కూడా ఈ క్రిస్మస్ పండుగ ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యంగా మరి జరిపించుకుంటున్నారండి. చూడండి, లోక రక్షకుడు జన్మించి ఉన్నాడని చెప్పేసి ఎంతో ఆర్భాటంగా, ఎంతో సంతోషంగా అనేక దేశాలలో, ఇతర దేశాలలో కూడా ఈ పండుగ ఆచరణగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు జరిగించుకుంటున్నారు. చూడండి, మనకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడని మరి ఎంతో మంది మరి ఆయనను కొనియాడుచున్నప్పుడు మనం కూడా కొనియాడుతున్నామా? లేదా ఇబ్బందులతో, శ్రమలతో మనం గృహాలలో ఉంటున్నామా? లేదు దేవుడు నా కొరకు పుట్టి ఉన్నాడని చెప్పేసి మనం సంతోషిస్తున్నామా? చూడండి, అనేక ప్రాంతాలలో మరి సంతోషంగా జరుగుతున్నప్పుడు మన గృహాల్లో కూడా మరి దేవుని సన్నిధి ఉన్నదని చెప్పేసి మనం సంతోషంగా చేసుకోవాలండి. మరి చూడండి, ప్రభువారిని చూడటకు దేవదూతలు కూడా మరి ఆకాశం నుండి వచ్చి ఆయనను దర్శించుకున్నట్లుగా మరి లేఖనాల్లో తెలియపరుస్తున్నారండి. చూడండి, మనము కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో